ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్లన ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి వేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా మీరు? ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం ఉందా? ఈ రోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు, అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఖబర్దార్. జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సాక్షి వాల్యుయేషన్ ఎంత ఉంటుంది గెస్ట్ చేయండి. జగపతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఎంత? ఈ రోజు ఆ కంపెనీ వాల్యూ ఎంత? ₹1,00,000 పెట్టిన కంపెనీ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10,58,58,481 షేర్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 10.65 crore షేర్స్ ఉన్నాయి. 2000 అంటే ఈ ₹10 షేర్లు గుర్తుపెట్టుకోండి. 2012లో ₹350 ప్రీమియం కమ్మారు. 2023లో నేను ఎక్కువ తీసుకోవాలి, ₹70 పెంచాను, ఎక్కువ తీసుకోవాలి. 350 నుంచి ₹70 యాడ్ చేసి ₹420 పర్ షేర్ ఈ రోజు సాక్షి పేపర్ వాల్యుయేషన్ ఎంత తెలుసా?
4,475.45 కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి వాల్యుయేషన్. 4,475 crores. 1 లక్ష రూపాయల దగ్గర నుంచి 4,475.45 కోట్ల రూపాయలకి ఈరోజు సాక్షి ఎదిగిందంటే ఇన్ స్పాన్ ఆఫ్ హౌ మచ్? నాట్ ఈవెన్ 12-13 years. 1 లక్ష. ఈరోజు 4,475 కోట్లని కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సిబిఐ ఎంక్వైరీ ఉండదు, సిఐడి ఎంక్వైరీయే ఉంటది. కుటుంబం సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనం చేస్తా ఉన్నా. మీరు చేసిన దోపిడీ బయటకు తీస్తాం, మీరు చేసిన అవినీతిని బయటకు తీసి సాక్షి పేపర్లో అడ్డంగా ఏ విధంగా మీరు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళతారని కూడా నేను మనవి చేస్తాను. 2004 మీకు అందరికీ గుర్తుంటది వైఎస్ ఫ్యామిలీలో. 2004 చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కష్టాల్లో ఉన్నాడు, డబ్బులు లేవా రోజు రాజశేఖర రెడ్డి దగ్గర. కానీ హుండాతనంగా నిలిచాడు. పంచికట్టు తగ్గలా, నడక తగ్గలా, నువ్వు తగ్గలా. ఆ రోజు 2004లో బంజారా హిల్స్ ఉండే ఇళ్లుని 40 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, వాస్తవా కాదా? నువ్వు కూడా సంతకం పెట్టావు. 40 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నా, 2009 వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్, సాండూర్ పవర్, సాక్షి పేపర్, క్యారమల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కంపెనీలు? మీకు 5 ఏళ్లలో నడుస్తున్నాం. ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని అడుగుతున్నాం. అన్ని లక్ష రూపాయల కంపెనీలే. ఎన్ని అవినీతి సొమ్ము. సిన్మనీ అంటే తెలుసు కదా, సిన్ అంటే పాపం. ఈ పాపిష్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది. వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఆ పాపిష్టి సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్టోళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా. ఏం షర్మిలమ్మ, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు, ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు, అడ్డగోలుగా సంపాదించిన పేపరు, జగపతి పబ్లికేషన్స్. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ పాపిష్టి సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు. వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిష్టి డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద మాటలు చెప్తారు. అని చెప్పింది మన పోలవరము రాజశేఖర రెడ్డి కళ అంతయ్యా నీకు వచ్చి కళ్ళ చెప్పాడా? పోలవరము షర్మిల పోలవరం కళ నాకు అని అమ్మ ఆడుతున్నావు. పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. మేము అడుగుతున్నా, ఈ రోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డిస్ కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. సాక్షి పేపర్ ని దయచేసి చదవడం మానేయండి.
సాక్షి టీవీ చూడడం మానేయండి. ఆ పేపరు మీ సొమ్ముతో, ఈ అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తాను. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ టైం చెప్తున్నాం, దయచేసి గుర్తుపెట్టుకో, నాకు మీడియా లేదు, నాకు సంబంధం లేదు, సాక్షి నాది కాదు, వద్దు. సాక్షి మీదే, మా భారతక్క మీ శ్రీమతే, మా హర్షని, మా వర్ష పాప నీ కూతుర్లే, దినేష్ నీ బావమర్దే. దయచేసి ఆ వేరియేషన్ తీసుకురావకని కూడా నేను మనవి చేస్తూ, ఇప్పుడు కన్నా సిగ్గుండే వైసీపీ నాయకులకు అందరికీ సిగ్గు తెచ్చుకోండి, మారండి అని కూడా మనవి చేస్తూ